ప్రతి ఒక్క భారతీయుడికి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రసాదించినటువంటి మన భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను, విలువలను కాపాడుకునే బాధ్యత మనందరిది. ఏ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మనం ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని సంబరంలా చేసుకుంటూ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటున్నాము. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త అయినటువంటి కీర్తిశేషులు పింగళి వెంకయ్య గారి స్వగ్రామం ఇది. కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం బట్ల పెనుమరు గ్రామం, పామర్ నియోజకవర్గం. ఈ గ్రామానికి ఈ రోజున మా మిత్రులతో కలిసి రావటం జరిగింది. ఏ భారతీయ జాతీయ పతాకాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయో, అదేవిధంగా శత్రువుల భయపడతారో, మరి అటువంటి జాతీయ పతాక రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారికి సరైనటువంటి గుర్తింపు, గౌరవం దక్కలేదనేది నా అభిప్రాయం. అండ్ పింగళి వెంకయ్య మెమోరియల్ ప్రపంచం తలదన్నే రాజధాని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. అమరావతి రాజధానిలో భూమిని కేటాయించి వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ భూమిని కేటాయించి ఘనంగా నివాళులు అర్పించాం. స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రీసెంట్ గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మన రాజధానిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాయి. అదేవిధంగా 1750 కోట్లతో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన కూడా చేసినాయి. అటువంటిది మన భారతదేశ ఔన్నత్యాన్ని, గుర్తింపుని కల్పించినటువంటి భారత జాతీయ పతాకం రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్య గారి మెమోరియల్ ని ఏర్పాటు చేసే ఆలోచన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండిటికి లేకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య గారు. అటువంటి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి మనం కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రోజు నుంచైనా డిమాండ్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక మహాకవి రాసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకున్నాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి గౌరవాన్ని. మరి ఆ స్ఫూర్తితో మనందరం కూడా మన తెలుగు బిడ్డకి, మన పింగళి వెంకయ్య గారికి, జాతీయ పతాక రూపకర్తకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది మన అమరావతి రాజధానిలో బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ పింగళి వెంకయ్య మెమోరియల్ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా భారతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే ఆ విధంగా కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్. మన అమరావతి రాజధానిలో బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ పింగళి వెంకయ్య గారి మెమోరియల్ ఏర్పాటు చేయడంతో పాటు పింగళి వెంకయ్య గారికి భారతరత్న కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పింగళి వెంకయ్య గారు బట్ల గ్రామంలో జన్మించినందుకు మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వపడుతున్నాం. నా పేరు సంజీవ్ సాంబశివరావు. నేను పింగళి వెంకయ్య గారి కార్యకర్తగా ఈ భవనంలో కార్యక్రమాలు చేసుకుంటూ ఉద్యోగం సాగిస్తున్నాను. నేను పింగళి వెంకయ్య గారి పేరుతో ఒక పాట రాసి ఉన్నాను. దాన్ని మీకు నేనే చదివి వినిపిస్తాను. ఘనకీర్తి జెండా, ఘనకీర్తి జెండా, నువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సిద్ధించినాడు. ఘనకీర్తి జెండా, నువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సిద్ధించినాడు.
భరత మాతకు కీర్తి తెప్పించినాడు గాంధీజీ అడుగగా 3 రంగులతోటి. భరత మాతకు కీర్తి తెప్పించినాడు గాంధీజీ అడుగుగా 3 రంగులతోటి. ఘనకీర్తి జెండా మువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సృష్టించినాడు. కాషాయి రంగులో కీర్తి మౌతముగా, కాషాయి రంగులో కీర్తి మౌతముగా, తెల్లని రంగులో శాంతి సందేశముగా. కాషాయి రంగులో కీర్తి మౌతముగా, తెల్లని రంగులో శాంతి సందేశముగా. ఘనకీర్తి జెండా మువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సృష్టించినాడు. పచ్చని రంగులో పాడి పంటల కీర్తిగా, పచ్చని రంగులో పాడి పంటల కీర్తిగా అశోక చక్రంలో ధర్మము తెలుపగా. పచ్చని రంగులో పాడి పంటల కీర్తిగా అశోక చక్రములు ధర్మము తెలుపగా. ఘనకీర్తి జెండా మువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సృష్టించినాడు. భారతదేశము కీర్తిగా పలు దేశాలు తెలుపగా, భారతదేశము కీర్తి పలు దేశాలు తెలుపగా. ఎగరాలి గగన కీర్తి మగునముగా, భారతదేశము కీర్తి నలు దేశాలు తెలుపగా. ఎగరాలి గగన కీర్తి మగునముగా. ఘనకీర్తి జెండా మువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సృష్టించినాడు. భారతీయులు కలిసి ఒక మతముగా, భారతీయులు కలిసి ఒక మతముగా దేశ దేశాలలోన ఎగరాలి గగనముగా. భారతీయులు కలిసి ఒక మతముగా దేశ దేశాలలోన ఎగరాలి గగనమున. ఘనకీర్తి జెండా మువ్వన్నె జెండా పింగళి వెంకయ్య సృష్టించినాడు. పింగళి వెంకయ్య సృష్టించినాడు.